వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లందులోని వర్ధనపేట వ్యవసాయ మార్కెట్ ముందు జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. ధాన్యం కొనడం లేదని ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించారు. ధాన్యం కొనాలని కలెక్టర్ ఆదేశించిన మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకయ్య అడ్డుకుంటున్నారని రైతులను బెదిరిస్తూ పక్షపాతం చూపిస్తున్నాడని ఆరోపించారు. ధాన్యం కొనకపోవడంతో వర్షాలకు తడిసిపోతుందని మొక్కజొన్న పంటను కూడా కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనే వరకు తాము ఆందోళన విరమించేదే లేదని చెప్పారు. ధర్నా కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చివరకు పోలీసులు రైతులకు సర్ది చెప్పడంతో ధర్నాను విరమించారు. అదే బార్దాను మరి ట్రాక్టర్లు ఉన్నది, అయ్యే కాండాలు ట్రాక్టర్లు ఉన్నాయి. మరి ఆ ట్రాక్టర్ల బార్దాంతో కాండాలతోటి ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం చెప్పడం జరిగింది. ఈ రైతులందరూ కూడా మరి రైతులు కాదా, వీళ్ళు బ్రోకర్లా, వీళ్ళు దళారులా, మరి ఎందుకు ఈ ప్రభుత్వం ముండి వైఖరి? మేము ఎందుకు మరి సంబంధిత గవర్నమెంట్ మేము ఓట్లేయలేదా? మాకెందుకు ఇంత రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారు? దీని ఉద్దేశం మరి అధికారులు మాకు సమాధానం చెప్పాలి. అంతవరకు దాకా నిన్న ఇదే విషయం నిన్నే ధర్నా చేద్దాం అనుకున్నాం. సంబంధిత ఎస్ఐ గారికి గౌరవించినాం. సారు బాబు నువ్వు ఇట్లా ధర్నా చేయకుల్లి, ఏమంటే నేను మాట్లాడుతున్నాను సార్, మీకు నన్నాలు పెడుతున్నా, మీరు మా సపోర్ట్ ఉంటే మేము ధర్నా చేస్తాం సార్. వర్షం వస్తే ఆగమవుతుంది. ఆల్రెడీ మొన్న వర్షం వస్తేనే పొలాలను ఒడ్లు మొత్తం ఇచ్చిపోసుకున్నావాడ. ఆ విషయం చెప్పిన తర్వాతనే కలెక్టర్ స్పందించారు. ఎస్ఐ గారికి కూడా ఇదే మాట చెప్పిన, సార్ మా పరిస్థితి బాగాలేదు, వర్షం పడితే నిన్న తెల్లగడ చినుకులు పడ్డాయి, అది కొద్దిగా ఎక్కువ పడితే ఉంటే మొత్తం ఆగమైపోయే పరిస్థితి. మా పరిస్థితి ఇంత దారుణంగా దిగజారిపోయిన రైతులు మరి పంట పండించి ఎవరి కాళ్ళు పట్టుకోవాలి, మేము ఎవరిని బదిలాడాలి? ఎందుకు పండియాలి? మా ఇంటి మంది మేము పండించుకుని బతకలేవా? కూలి చేసుకుని బతకలేవా? మరి దేశానికి అన్నం పెట్టే రైతుకు ఇంత దీన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ గవర్నమెంట్ నిర్లక్ష్యం ఎందుకు ఇట్లా అని ఈ రోజు ప్రశ్నిస్తున్నాను. అదే